అయ్యా, సౌందర్య వాళ్ళ తల్లిదండ్రులే కదా? అవునయ్యా. ఈ అనాథాశ్రమానికి ఇంతకాలం తర్వాత నా వాళ్ళు అని తీసుకొచ్చింది మిమ్మల్నే. ఆ బాబుకి నిజంగా ఎవరు లేరా అయ్యా? ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకుంటాడు. వాళ్ళు అన్నా అంటారే గాని ఈయనకెవరూ లేరు. ఆ బాబు తల్లిదండ్రులెవరో తెలీదయ్యా. తెలిస్తే ఇక్కడ అనాథలా ఎందుకుంటాడమ్మా? కొన్ని వందల మందికి జీవితాన్నిచ్చాడు. దేవుళ్లాంటి వాడు అనిపించుకోవాలని వాళ్ళ అమ్మా నాన్న వదిలేసిపోయారేమో. ఎక్కడ వదిలేశారు? తెలీదు. 5 ఏళ్ల వయసులో ఈ అనాథాశ్రమానికి వచ్చాడు, ఉండిపోయాడు. బైక్ మెకానిక్ గా పనిచేస్తూనే ఎదిగాడు, చదువుకుంటున్నాడు. బాబాయ్, ఇంకేమైనా పనులున్నాయా? ఇంకేం లేవు బాబు. మీరేంటి అంకుల్ ఇక్కడ నిల్చున్నారు? నీ గురించే అడుగుతున్నారు అభి. నా గురించి తెలుసుకోవాల్సిందేముంది బాబాయ్? మీ అమ్మా నాన్న గురించి నాకేమైనా తెలిస్తే చెప్పమని అడుగుతున్నారు. ఎవరికీ తెలియదు అంకుల్, అనాథని. అందుకేనా మీరు అనుమానంగా? లేదు బాబు, మాకు తెలిసిన వాళ్ళు గుర్తొచ్చి అలా అడిగాను. ఓహ్, నాకెవరూ లేరంకల్. నేనెవరో నాకే తెలియని వయసులో నన్ను అమ్మేస్తున్నారని పోలీసులు కాపాడారు. వాళ్ళు రక్షించారు గాని పోషించలేదు. అందుకే ఇక్కడికొచ్చాను. అనాథనని అర్థమైంది. ఇక్కడుండి పిల్లల్ని చూశాక బతకాలనిపించింది. వాళ్లకు ఒక దారి చూపించాలనిపించింది. నువ్వు ఎక్కడి వాడువో ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం లేదనిపించింది. అంతే అంకుల్. బాబాయ్ రా. అయ్యా, నీకీ బాబు గురించి ఏమన్నా తెలుసా? పెదబాబులా అనిపించి అడిగాను సరస్వతి. ఈ బాబు మా అక్క బిడ్డైతే సంతోషపడదామనుకున్నాను, కానీ ఏమీ తెలియట్లేదు. బాగా గుర్తు తెచ్చుకో అయ్యా. మీ వాళ్లలో ఎవరన్నా ఈ బాబు గురించి తెలిసిన వాళ్ళుంటారేమో. ఒక ముసలావిడుండేది. ఆవిడ్ని అడిగితే తనకి గుర్తున్నంతవరకైనా చెప్పేది సరస్వతి. కాని ఇప్పుడు యాడుందో ఏమో తెలీదు. తలరాతంతే. ఇలా ఎంతసేపు కూర్చున్నా పరిష్కారం దొరకదు భవాని. బుర్ర పనిచేయట్లేదే. అక్క ఇలాంటి శిక్ష విధిస్తుందనుకోలేదు. దేన్నైతే మనం ఈ ఇంటి దరిదాపులకు రాకుండా చేద్దామనుకున్నామో దాన్నే ఇప్పుడు మనం తీసుకురావాలని ఆర్డర్ వేసింది. మన సమాధుల్ని మనమే కట్టుకోవడం అన్నమాట. ఆల్మోస్ట్ అంతేనే. అక్క మాటలే గుర్తుకొస్తున్నాయే. పార్వతి స్థానంలోనే దాన్ని పెడతానంటుంది. అంటే ఈ ఇంటి కోడల్ని చేస్తుందా? అవునే, అలాగని జరగనివ్వకూడదు. అదంత ఈజీ కాదు. దాన్ని మనం ఇంటికి తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటే మన పరిస్థితి దయనీయంగా మారిపోతుందే చైత్ర. అదెక్కడుందని వెతుకుతాం? అదేమైనా వస్తువా లేకపోతే పిల్ల పప్పియా? ఎక్కడుందో ఏంటో. మనవరాలా, దాన్ని ఇంటికి తీసుకొచ్చినా అది ఇక్కడ ఉండకుండా చేయాలి. ఏం చేస్తాం? దాన్ని మనం తీసుకొచ్చినట్టు మాత్రమే అందరికీ తెలియాలి. కానీ దాని భవిష్యత్తు నాశనం చేస్తున్నామన్న సంగతి దాచేయాలి. ఎలా? గనిగాణ్ణి, వాడి ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొస్తే వాడికి భయం పుడుతుంది. వాళ్లకి పార్వతి ఇంట్లో ఎంత నరకం అనుభవించిందో అంత నరకం సౌందర్య కూడా అనుభవిస్తుందని వాణ్ణి భయపెట్టాలి. ముందదెక్కడుందో తెలుసుకోవాలి. ఆ తర్వాత కథ నేను నడుపుతాను. మొత్తానికి నీకు ఐడియా తట్టిందన్నమాట. ఎస్. బాధ పెడితే మనకి నష్టం, భయపెడితే దానికి లాభం. ఇప్పుడు ఆ సౌందర్య ఎక్కడుందంటావు భవాని? ఏ ఇంట నీడనుందో ఏంటో. అభి, అభి, సౌందర్య,
ఏమైంది? ఏంటి సంతోషం? అనుకున్న పని అయిందా? అభి చాలా చాలా సంతోషంగా ఉందిరా. నేను ఆ ఇంట్లో చూసినా. నన్ను చూడ్డం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునభి, నేనెప్పుడు ఊహించింది జరిగింది. అట్లా నేను కల కూడా కనలేదు తెలుసా. ఏంటో అర్థమయ్యేలా చెప్పు సౌందర్య. అఖిలాండేశ్వర్ గారింట్లో నువ్వున్నావురా. ఘట్టమనేని అఖిలాండేశ్వర్ గారి పెద్ద కొడుకు ఘట్టమనేని దేవేంద్ర భూపతి రాజావారు మా మేనత్త భర్త. అచ్చం అలాగే నువ్వున్నావు అభి. నేను ఫోటో చూసినా, నన్ను నేనే నమ్మలేకపోయినా. సౌందర్య, నువ్వు చెప్పేది? అవునభి, ప్రేమ కోసం పోరాటం చేసిన దేవ పార్వతులిద్దరూ చిన్న వయసులోనే దూరంగా వెళ్ళిపోయినరు. అట్లనే వాళ్ళలాగే ఉన్న మనిద్దరం ఇప్పుడిక్కడ కలుసుకున్నాం. ముందు మనం గొడవ పడినాం, ఆ తర్వాత ప్రేమించుకున్నాం. మీ మేనత్త పార్వతి, అఖిలాండేశ్వరి గారి అబ్బాయి దేవేంద్ర ఇద్దరు గొప్ప ప్రేమికులని తెలుసుకున్నాం. ఇప్పుడు వాళ్లే మనమై పుట్టామేమో. ఆ ప్రేమ అజరామమని నిరూపించడానికి ఈ జన్మలో నువ్వు సౌందర్యగా, నేను అభిగా పుట్టాం. ఎన్ని జన్మలెత్తినా గాని నీకోసం నేను, నా కోసం నువ్వు ఉంటావు సౌందర్య. ఆ జన్మలో ఏమో గాని ఈ జన్మలో ఈ రాక్షసి నాకు ప్రేమ దేవతలాగే కనిపించింది. ఇప్పుడు కూడా పోరాటం చేస్తాను నీకోసం, నా సౌందర్య కోసం. నీ కళ్ళలో ప్రేమను చూస్తుంటే ఏ జన్మలోనూ నిన్ను వదిలి ఉండలేననిపిస్తోంది. ఐ లవ్ యు రా. ఐ లవ్ యు టు. ఉండాలిరా, నువ్వు నా దగ్గరే ఉండాలి. నిన్ను దూరం చేసుకోను. నీకు దూరంగా ఉండి నేను బతకలేను. ఏ అడ్డంకులు రాకుండా మన ప్రేమ గెలవాలరా. తప్పకుండా మన ప్రేమను ఒప్పుకుంటారు సౌందర్య. కాకపోతే ఇప్పుడు చెప్పి మీ నాన్న వాళ్ళని ఇంకొంచెం కంగారు పెట్టకూడదు. ఎంత త్వరగా చెప్తే అంత మంచిదని నేను అనుకుంటున్నాను. నేనున్న చోటే నువ్వున్న చోటు, మనమిద్దరం ఒకే చోట్లో ఉంటాం. మనల్ని ఎవరు విడదీయలేరన్న నిజాన్ని అందరూ తెలుసుకుంటారు. అందుకే ఇప్పుడే గనికి చెప్పి మన ప్రేమను ఒప్పించాలనుకుంటున్నా.
లేదంటే దూరంగా వెళ్ళిపోదామంటాడు. రారా త్వరగా చెప్పేద్దాం. సౌందర్య ఇప్పుడే నువ్వు రారా మాట్లాడదాం. కాదు సౌందర్య, వెయిట్ చేయి, కొంచెం ఆలోచించి చేయాలి ఏదైనా. సరస్వతి, సరస్వతి! ఏందయ్యా, ఎందుకంత గాబరా పడుతున్నావు? ఏం జరిగినది? ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిపోయినదే. సౌందర్య, అభిబాబు కాలేజీలో చదువుకుంటున్నారనుకున్నాను, కానీ ప్రేమించుకుంటున్నారని ఇప్పుడే తెలిసింది. ప్రేమ ఏందయ్యా? దానికి మతిగాని పోయిందా ఏంది? కాళ్ళు ఇరగొడతానని చెప్పు. బెదిరించడం వల్ల ఇంకా మొండికేస్తారు సరస్వతి. ఆ ప్రేమలో నిజాయితీ ఉండొచ్చు, కాదన్నావు. కానీ పెదబాబు గారిలో ఉండే అభిబాబు పక్కనుంటే, అఖిలాండేశ్వరమ్మ గారు వాళ్ళని చూస్తే ఇంకే ఉంది, ఏదైనా జరగొచ్చు. ఇది చదవకుండా ప్రేమ గీమా అని బతుకు నాశనం చేసుకుంటుంది కదయ్యా. మన బిడ్డ కూడా అర్ధాయుషుతో దూరం కాకూడదు సరస్వతి, కాపాడుకోవాలా. నువ్వు అట్లా చెప్పగానే నాకు భయం పట్టుకుందయ్యా. ఇప్పుడేం చేయాలో ఏంటో. తలదాసుకుందాం అనుకుంటే తల తిరిగినట్టయినది. దాన్ని తీసుకొని పోదామయ్యా. ఈడ్నే ఉంటే ఇంకెన్ని బాధలు పడాలనో. వెళ్ళిపోవాలా, కాని జన్మబంధాల్ని దాటుకుని వచ్చిన వాళ్ళని విడదేయగలమా? దూరం పోదామయ్యా, లేదంటే ఏం చేస్తారో ఏం చేసుకుంటారో తెలీదు. ఇప్పటికే నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. అక్క రూపంలో కూతురు ఎందుకు పుట్టినాదో ఇప్పుడు అర్థమైనది సరస్వతి. పెదబాబు గారి రూపంలో పుట్టిన ఈ కుర్రాన్ని కలవాలని రాసిపెట్టుందేమో. అట్టాగని ఊరికే ఉంటే ఇద్దరి సావులు చూడాల్సి వస్తుంది. అక్కని పోగొట్టుకున్న ఈ గుండె ఇంకా కొట్టుకుంటూనే ఉండాలి. కూతుర్ని పోగొట్టుకుంటే ఖచ్చితంగా ఆగిపోతాదే. అట్లా అనకయ్యా, ఏదో ఒకటి చెయ్యి. చెయ్యాలా, వాళ్ళకి వాళ్లే విడిపోయేలా చెయ్యాలా. చేస్తాను. ఈ పరిస్థితుల్లో గనితో చెప్పకూడదు, కానీ చెప్పకపోతే ఊరొదిలి వెళ్ళిపోయినాక ఎంత చెప్పినా లాభం లేదనిపిస్తుంది. ఏమంటావ్? చెప్పాక నీ భయం తగ్గుతుందంటే చెప్పడమే మంచిది. అయినా నిన్ను కాదనుకునే దురదృష్టవంతులు ఎవరుంటారు అభి? రా. గని మాట్లాడద్దు నువ్వు. నిన్ను నమ్మితే ఇలా చేస్తావా? ఏమైంది గని? నా బిడ్డకి స్వేచ్ఛనిస్తే సంతోషంగా ఉంటదనుకున్నాను, కానీ ఇలా చేస్తదనుకోలేదు. అంకుల్, సౌందర్యని మీరు అపార్థం చేసుకుంటున్నారు. నిజానికి వద్దు బాబు, ఇంకేం చెప్పొద్దు. ఇప్పటిదాకా జరిగింది చాలు. మా కళ్ళు గప్పి మీరు చేయాల్సింది చేస్తున్నారుగా. మీ అయ్య నీకోసం ఊరదిలి పోదామనుకుంటే నువ్వు మళ్ళీ ఆ ఇంటికి పోయి లేనిపోని తల్లపులు తెస్తావా? అంటే సౌందర్య అక్కడికి వెళ్ళడం గురించా మీరు మాట్లాడుతుంది? అవును బాబు, దీనికోసమే మేం బతుకుతున్నాం అనుకుంటే ఇదిట్ట ఇష్టం వచ్చినట్టు చేసి జరగనంది ఏదైనా జరిగిందంటే? అలా జరగదంటే. బాబు, నువ్వు మమ్మల్ని వేరే ఊరు పంపించి మాకేదో దారి చూపించావనుకుంటే ఇట్టా చేస్తావా? మిమ్మల్ని మోసం చేయాలని కాదంకల్, మిమ్మల్ని ఖచ్చితంగా వైజాగ్ పంపిస్తాను. కానీ మనం ఎక్కడికి వెళ్ళినా కొన్ని బంధాలు మనల్ని విడిచిపోవని మీరు అర్థం చేసుకోవాలి. సమస్యని ఎదిరించకపోతే అది ఎక్కడున్నా ఇబ్బంది పెడుతుంది. సమస్య మాత్రమే మమ్మల్ని బాధ పెట్టదయ్యా. కొంతమందిని చూస్తే వాళ్ళు అట్టాగే ఎందుకున్నారని బాధ. వాళ్ళను మార్చాలన్నా మార్చలేము. నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావేంటయ్యా? నువ్వేం చెప్పకే. ఇప్పటికే మీ అయ్య గుండె భారమైంది.
ఇంకా బాధ పెట్టకు. అంకుల్ మీరు పొరపాటు పడుతున్నారు అంకుల్. చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను బాబు. అభి దయచేసి నాకేమి చెప్పొద్దు. నేనేం చేస్తానో దానికి అడ్డు చెప్పకుండా ఉండు చాలు. ఇంకో విషయం, ఒకసారి జరిగిన పొరపాటు మళ్ళా జరిగితే అది పొరపాటు కాదు, తప్పే అవుతాది. మన ప్రేమ గురించి చెప్పాలనుకుంటే నేను ఆ ఇంటికి వెళ్ళినానని కోప్పడుతున్నారు. ఇంక వీళ్ళు నన్ను ఇక్కడ ఉండనిస్తారా? భయపడకు. తడబడుతూ అడుగులు వేయడం కన్నా ధైర్యంగా ముందడుగు వేయడం ముఖ్యం. తీవ్రంగా ఆలోచించు. కృష్ణ అడ్డం పెట్టుకుని అనుకున్నది సాధిస్తేనే నీకు మార్కులు పడతాయి మనోరాలా. అవును భవాని, బావకి దానిపై విషం నూరిపోయాలి. ఇంకే ఈ యాంగిల్ ట్రై చేయి. క్రిష్ ఇలారా. ఏంటి భవాని ఇక్కడేం చేస్తున్నారు? వయసు మళ్ళిందాన్ని నేనేం చేస్తాను క్రిష్? వయసులో ఉన్న చైత్రకి మంచి చెడు చెప్తున్నానంతే. ఎక్కడికెళ్తున్నావు? నీకు చెప్పిన పనే గ్రానీ నాకు కూడా చెప్పింది. నువ్వు ఇంట్లో ఉండాలంటే చేయక తప్పదు కదా. గని వాళ్ల ఆచూకి తెలుసుకోవడానికి వెళ్తున్నావు అనమాట. అయినా పోయిన జన్మలో పార్వతి పోలికలతో ఉన్నదాన్ని పట్టుకొచ్చి ఇంటి కోడల్ని చేస్తానండో ఏమైనా బావుందా? వాళ్ళకి పెత్తనం ఇస్తే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. యువరాజైనా నిన్ను కూడా కేర్ చేయదు బావా. రేయ్ విజయ్ ఇల్లరా. చెప్పండి అమ్మగారు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇక్కడ కృష్ణ బాబు కనపడట్లేదా? యానిమేటర్ అజయ్ సార్ ఉన్నారు కదమ్మా, ఆయనకి ఇచ్చేస్తానమ్మా. బొమ్మలు గీసేవాడికి ల్యాప్టాప్ తో ఆడుకునేవాడికి మర్యాదలు చేస్తారు గాని ఇంట్లో వాళ్ళని పట్టించుకోరా? వాళ్ళు అడిగారు అమ్మగారు. వాళ్ళు అడిగితే అని తలూపితే మేక తలమాంసం కూడా కావాలనంటారు. తయారుగా వస్తే మెక్కిస్తారుగా. ఇటీ క్రిష్ తీసుకో. చైత్ర నువ్వు తీసుకో. మీరిద్దరూ కాఫీ తాగుతూ మాట్లాడుకోండి. ఇంకా ఇక్కడే ఉన్నావేంట్రా? మళ్ళీ చేసుకుని తీసుకెళ్ళు. అలాగే అమ్మగారు. నేను కాఫీ అడగలేదుగా. బావ మరదళ్ళు మాట్లాడుకోవాల్సినవి ఉంటాయి కదా. ఏవైనా స్నాక్స్ ఉంటే పట్టుకొస్తాను. మీరు మాట్లాడుకుంటూ ఉండండి. ఇంకో 20 నిమిషాల్లో పిక్చర్ క్లారిటీ వస్తుంది సార్. వాడెవడో గానీ ఆల్మోస్ట్ దొరికిపోయినట్టే. ఎస్ సార్. ఇంకా అదే పనిలో ఉన్నారా? అయిపోవచ్చింది మేడం. ఈ మాట వారం నుంచి చెప్తూనే ఉన్నారు. మర్యాదలు చేస్తున్నాం గానీ ఫలితం లేదు. ఇదేంటయ్యా గోడ మీదుండే పెదబాబు ఫోటోని అచ్చుదించుతున్నావు? మేడం మీరేం మాట్లాడుతున్నారు మేడం? చెప్పవయ్యా శేఖర్. పెదబాబు పోయి 25 ఏళ్లయింది కూడా. ఈ బొమ్మని అక్కకి చూపించి దొంగ అంటే రెండో మాటకి నువ్వుండవు. పూర్తి పిక్చర్ వచ్చేస్తుంది మేడం. పార్వతి ఫోటో కూడా గీసి అక్కకివ్వు. నీకు మంచి గిఫ్ట్ ఇస్తుంది. ఏంటి భవాని గోల చేస్తున్నావేంటి? ఏం లేదులే కృష్ణబాబు. ఈయనెవరో ఇంట్లో వాళ్ల ఫోటోలు పెయింట్ వేస్తున్నారు. దానికి లక్షలు లక్షలు ఇవ్వాలా? మీరు బయటికి పదండి. ఇక్కడ చూడ్డానికి ఏమీ లేదు. పదండి. సార్ మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? నేను ఎగ్జాక్ట్గా ట్రై చేశాను సార్. మీరు ఆవిడ మాటలు పట్టించుకోకండి. మీ పని మీద మీరు ఉండండి. ఓకే సార్. ఒకవేళ పార్వతి రూపంలో సౌందర్య పుట్టినట్టు దేవాసర్లా ఈ దొంగున్నాడా? ఉంటే అఖిలాండేశ్వరి మేడం కళ నెరవేరబోతున్నట్టేనా? ఈ దొంగ ఈ సామ్రాజ్యానికి రాజు అవుతాడా?